చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులు ఇప్పుడు సరిగ్గా ఉన్నారా సార్? అప్పుడు పప్పు టమాటా బ్యాచ్ చేయడం ఒకడు ఉండేవాడు, జగన్ ఇలా ఉండేవాడు ప్రతి సార్ల దగ్గర. ఎవడైనా సరే ఆడేంటి ఈడేంటి, చంద్రబాబు నాయుడు డిగ్నిటీ వేరు. ఎవడైనా వచ్చి చేతులు కట్టుకోవాల్సిన సార్ అన్నది అది కరెక్ట్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనం సార్ ఇదని మనం మాట్లాడి మనకు కావాల్సింది అడగాలి, అలా ఉండాలి. అలా కాదు ఈయన చచ్చిపోయిన వాడి దగ్గర అంతే, బతికిన వాడి దగ్గర అంతే. చెల్లె లేదు, అమ్మ లేదు, ఎవరికి న్యాయం చేస్తారండి? న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి? న్యాయం లేదు కాబట్టి కదా ప్రతి నియోజకం మంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఏలూరులో ఈరోజు చంటి గారు ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఏలూరు వ్యవస్థ కానీ అన్ని రకాలుగా బాగుపరిచి మంచి రంగంలో తిప్పుతున్నారు. అది అది బడ్జెట్ ఫ్యామిలీ అంటే అది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అయితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని నేను ఆదుకుంటా, వారి మీద ఏ కేసులోనే అన్నీ ఎత్తేస్తానని చెప్పి మాట్లాడు. దాన్ని మనం ఎలా చూడాలి? అది వాస్తవం సార్. ఎందుకంటే గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అని తర్వాత టీడీపీకి ఎవరు చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేయడం, లోన్ వేయడం, లోన్ కొట్టించడం, చాలా రఘురామకృష్ణరాజు లాంటి గారితోనే బోల్డ్ జరిగినాయి వ్యవస్థలు. మనకు తెలియదు, కాలు మీద కొట్టడం, చేతుల మీద వాటి మీద కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతి వాళ్ళని ప్రతి మినిస్టర్, మాజీ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా కానీ లోన్ వేయించి కొట్టారు. వాళ్ళు అనుకున్న అనుచరులు, కార్యకర్తలు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి లోన్ వేయించి కేసులు 1కి 10 కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలా చేయట్లేదు. కాదు వ్యక్తిగతంగా దోషంలో చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు తప్ప కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా. అది వాస్తవే కదండి. ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ వచ్చి తీసుకెళ్ళి లోన్ వేస్తారు. తప్పు చేయప్పుడు ఎందుకు వేస్తారండి? ఒక రూల్స్ ఉంటుంది కదా. ఆ రూల్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. దానికి అయితే ఇబ్బంది లేదు. రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి, అందుకోసం అన్న క్యాంటీన్ మొదలెట్టారు. దాని తర్వాత బస్సు ఫ్రీ, గ్యాస్ బండ్లు ఫ్రీ, ఇలాంటి పథకాలు తీసుకొచ్చారు. నెంబర్ 1 రాష్ట్రం చాలా సుఖ సంతోషాలు బాగుంటుందని ఆలోచించి మేము ఉన్నాం. అది సార్. థ్యాంక్ యూ అన్నగారు.